ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చే పథకాలు కాకోకుండా మనకి సర్పంచ్ లోకేష్ ఉండి ఇంతకు ముందు మన గ్రామంలో ఏం అభివృద్ధి జరగలేదు. మా ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు కొన్ని చెప్తాను. ఇక్కడ సీసీ రోడ్డు మూడు వేయించినాడు సార్. అలాగే ఈ స్కూల్ వెనక పైప్ లైన్ వేసిన ఎంపీ. అలాగే ఒకసారి కలిసి అక్కడ బోర్ ఉంది, దానికి మోటార్ లేదని చెప్తే దానికి మోటార్ దింపి అది ట్యాంకర్లో పెట్టించినాము. ఇక్కడ ఒకటి ట్యాంకర్ పెట్టించినాము. మాకు ఈ గలీజ్ కాలువలు దాదాపు అంటే 3 నెలలకు ఒకసారి ఎత్తేయాల్సిందే. అలాంటివి సంవత్సరాలు అయితే కూడా ఎత్తేకున్నట్ల గలీజ్ కాలువలు చెదారం పేరుకోపోయింది. దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడినారు. దాన్ని కూడా క్లీన్ చేయించడం జరిగింది. కాబట్టి అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన నా ప్రియతమ ఎమ్మెల్యే గారికి, మన జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారికి, నా తోటి డైరెక్టర్లు, మిగతా ఆఫీసర్లకి అందరికీ నా నమస్కారాలు. రైతులకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం మన ఎన్డీఏతో కలిసి మన ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు 7,000 అన్నదాత సుఖీభావ ద్వారా పిఎం కిసాన్ ద్వారా ఈ పథకం ఇవ్వడం చాలా ఆనందకరం. ప్రతి రైతు ఆనందంగా ఉండాలని మన ప్రభుత్వం ఎంతో రైతు ఆనందంగా ఉండాలని మన ప్రభుత్వం ఈ పథకం ఇవ్వడం చాలా ఆనందం. రైతు బాగుండాలని ఈ గవర్నమెంట్ మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు 7,000, పిఎం కిసాన్ ద్వారా 2,000, మన తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా 5,000, ఇలా ప్రతి సంవత్సరానికి 20,000 ఇవ్వడం ఇది చాలా ఆనందకరం. ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈరోజు బల్లేకల్ గ్రామానికి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి, అక్క గుడిసె కృష్ణమ్మక్క గారికి, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు, ఎదురుగా ఉన్న ప్రజలకు, రైతులకు అందరికీ కూడా నమస్కారాలు. ఆల్రెడీ మన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా సూపర్ 6లో భాగంగా మనం మొదటి సంవత్సరం ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా తప్పకుండా అందరి అకౌంట్లలో జమ చేసినాం. ఇది 2వ సంవత్సరం మొదటి విడత కింద ప్రతి రైతుకు కూడా 7,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఇస్తా ఉన్నాం. మాట తప్పకుండా మడిమ తిప్పకుండా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం సూపర్ 6లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరికొంతమంది ఈకేవైసీ చేయకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ఈకేవైసీ చేయించుకొని వెంటనే ఈ యొక్క పథకానికి అర్హులుగా కావాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఈరోజు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే సోదరులు పివి పార్థసారథి గారికి మరియు కార్పొరేషన్ డైరెక్టర్లకు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు, నా ముందు కూర్చున్నటువంటి బల్లేకల్లు గ్రామ ప్రజలకు, పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరం అయిపోయింది. ఇది 2వ సంవత్సరం మొదటి విడతలో 2,000 పిఎం కిసాన్ నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఆల్రెడీ చాలా మంది అకౌంట్లో కూడా రావడం జరిగింది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే లబ్ధిదారులు 46,85,000 మంది రైతులు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ 3,125 కోట్ల పైనే ఉంది. మొత్తం జిల్లా లబ్ధిదారులు చూసుకుంటే దాదాపుగా 2,18,846 మంది లబ్ధిదారులు. మొత్తం జిల్లా బడ్జెట్ 180 కోట్లు. అదేవిధంగా నియోజకవర్గ బడ్జెట్ చూసుకుంటే దాదాపుగా 18,772 మంది నియోజకవర్గ లబ్ధిదారులు ఉన్నారు. 12 కోట్లు. బల్లేకల్ తీసుకుంటే 413 మంది రైతులు లబ్ధిదారులు ఉన్నారు. 28,91,000 పడ్డాయి. నిన్ననే వ్యవసాయ అధికారులతో మాట్లాడినప్పుడు మన నియోజకవర్గం ఆదోని మండలం టౌన్ మొత్తం కలిపి కూడా 90,000 ఎకరాలు మన భూమి సాగులో ఉంది. దీంట్లో
కేవలం 12,000 భూమి మాత్రమే మనం ఎల్ఎల్సి కింద కానీ బోర్ల కింద కానీ పంటలు పండిస్తున్నాం. మిగతా దాదాపుగా 70,000 పైనే భూమి కేవలం వర్షం కోసం ఎదురు చూస్తూ వర్షం ఎప్పుడు వస్తే అప్పుడు మనం పంటలు వేస్తాం. నిజంగా ఇది చాలా బాధాకరం. మొన్న ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారు మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యేల అందరితోన మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోన సపరేట్గా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లో మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ తుంగభద్ర కాల్వ అక్కడి నుంచి మాకు ప్రాజెక్టులు కావాలి, వేదవతి ఇంకా మిగతా గుర్రాఘవేంద్ర ఇవన్నీ కూడా అడిగినప్పుడు మన ఎమ్మెల్యే గారు మా ఆదోనికి ప్రత్యేకంగా అంటూ ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు, మా ఆదోని రైతులు కొన్ని దశాబ్దాల కాలంగా పంటలు పండించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు, కేవలం వర్షాధార పైనే మేము ఆధారపడవలసి వస్తుంది కాబట్టి మాకు కూడా తాగునీరు సాగునీరుకు చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి అందరూ జిల్లా అధికారులతో పాటు మేమందరం కూర్చున్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడారు. ధన్యవాదాలు అన్నకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చదువుకున్న ఎమ్మెల్యే వస్తే దానికి సమస్య ఏంటి, సమస్యకు పరిష్కారం ఏ విధంగా చెయ్యాలి అనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. కాబట్టి ఈరోజు సాగునీటికి ఎంత ఇబ్బంది ఉందో తాగునీటికి కూడా అలాగే ఇబ్బంది ఉంది. కాబట్టి వీటిపైన ఆదోని నియోజకవర్గం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోన మొన్న మాట్లాడడం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మీరు అధికారులతో కూర్చొని అందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జీలు అందరూ కూడా కూర్చొని మాట్లాడి నాకు ఒకటి ప్రాజెక్ట్ ఇస్తే ఖచ్చితంగా చేస్తామన్నారు. కాబట్టి మీ అందరి తరపున మన ఆదోని నియోజకవర్గ ప్రజల రైతుల తరపున ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరు ఒకటి ఇక్కడ వచ్చిన బల్లేకల్ రైతులందరికీ కూడా నా విజ్ఞప్తి, దాదాపుగా 90%కు పైగే ఇక్కడ అందరూ రైతులు, సొంత భూమి ఉండే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి రైతులు ఎంత ఇబ్బంది పడతారో నాకు బాగా తెలిసి ఇక్కడ కొంతమంది రైతులు కూడా వేరే పని మీద నా దగ్గరికి చాలాసార్లు రావడం జరిగింది. కాబట్టి ఏమి ఇబ్బందులున్నా తప్పకుండా మేము నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం, మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులున్నా దయచేసి మమ్మల్ని సంప్రదించండి, 100% చేస్తాం. ఎందుకంటే ఎన్నో మీటింగుల్లో మాట్లాడినాం గొడ్డెల పార్టీ గురించి. గొడ్డెల పార్టీ అంటే తెలుసు కదా, తెలుసా తెలీదా అన్న చెప్పాలి, తెలుసా? గొడ్డెల పార్టీ వాళ్ళు అభివృద్ధి అనేది చేయలేదు. ఎస్పెషల్లీ సాయి ప్రసాద్ రెడ్డి గారు దాదాపుగా ఆయన 15 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న ఈ గ్రామానికి నేను స్వచ్ఛ భారత్ కింద వచ్చినప్పుడు ఆ పైప్ లైన్లు మురుగ కాలువల్లో పోతున్నప్పుడు చూసి కడుపు బాధతో నేను సాయి ప్రసాద్ రెడ్డి గారికి క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ రోజు అన్న ఎమ్మెల్యే గారికి ఇక్కడ నేను ఉపయోగించుకుంటున్నా, ఈ గ్రామంలోన ప్రత్యేకంగా డ్రైనేజ్ వ్యవస్థ కింద మంచినీటి పైప్ లైన్లు పోతాయన్నా వాటిని చక్కదిద్దే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను మా ప్రజల తరపున నేను తెలియజేసుకుంటున్నా అన్న. ఎందుకంటే దానివల్ల తర్వాత ఇక్కడ పెద్దతుమ్మలం పిఎస్సిలోన గవర్నమెంట్ డాక్టర్ నాకు ఒకటి చెప్పారు, ఈ గ్రామంలో అమ్మ దయచేసి కామ్గా ఉండండి, మాట్లాడొద్దండి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దతుమ్మలంలో ఉన్నటువంటి డాక్టర్ గారు చెప్పారు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోకెల్లా బల్లేకల్ గ్రామంలోన ఎక్కువగా రోగాలు, అంటు రోగాలు, తర్వాత మిగతా రోగాలు వస్తాయని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కేవలం ఈ తాగునీటి పైపులు డ్రైనేజీలో కలిసిపోవడం వల్ల మీకంతటికి కూడా ప్రాబ్లము. దాన్ని ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం అందరం కూడా కట్టుబడి చేంజ్ చేస్తామని చెప్పి అన్న తరపున మేము హామీ ఇస్తున్నాము. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ పోయినాం. సూపర్ 6లో ఒక్కటే మేము ఇంకా నెరవేర్చలేదు, ఆడబిడ్డ అనేది, అది ఖచ్చితంగా తొందరలోనే నెరవేరుస్తాం, 100% నెరవేరుస్తామని గొడ్డెల పార్టీ నాయకులకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ టైం లేదు.
నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై కూటమి. మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చే పథకాలు కాకోకుండా మనకి సర్పంచ్ లోకేష్ ఉండి ఇంతకు ముందు మన గ్రామంలో ఏం అభివృద్ధి జరగలేదు. మా ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు కొన్ని చెప్తాను. ఇక్కడ సీసీ రోడ్లు మూడు వేయించినాడు సార్. అలాగే ఈ స్కూల్ వెనక పైప్ లైన్ వేసిన ఎంపీ. అలాగే ఒకసారి కలిసి అక్కడ బోర్ ఉంది, దానికి మోటార్ లేదని చెప్తే దానికి మోటార్ దింపి అది ట్యాంకర్లో పెట్టించినాము. ఇక్కడ ఒకటి ట్యాంకర్ పెట్టించినాము. మాకు ఈ గలీజ్ కాలువలు దాదాపు అంటే 3 నెలలకు ఒకసారి ఎత్తేయాల్సిందే. అలాంటివి సంవత్సరాలు అయితే కూడా ఎత్తేకున్నట్ల గలీజ్ కాలువలు చెదారం పేరుకోపోయింది. దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడినారు. దాన్ని కూడా క్లీన్ చేయించడం జరిగింది. కాబట్టి ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది కాదు, నాయకులు ఈ ఊళ్ళో ఏం చేశారు అనేది చూసుకోండి ఒకసారి. ఎవరు ఏమి అభివృద్ధి చేస్తున్నారు అనేది మీకు గమనించాల్సిందిగా తెలియజేస్తున్నారు. అది ఒకసారి డ్రాప్ దగ్గర మురికి నీరు పోతున్నారా సర్పంచ్, దాన్ని లీకేజ్ అవుతున్నాయి, దాంట్లో గలీజ్ నీళ్ళు పోతున్నారా, తీసేరా పైపు అంటే తీసేలే. ఇక్కడ మన పార్టీ సిపిఎం జెండా కాడ ఒక పైపు అది ఎన్నో పక్కన పడింది, దీంతో వరకు తీసేసి మనం తీసేసిస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లీకేజ్ ప్రాబ్లం వల్ల చాలా పైపులన్నీ పోయినాయి. అవన్నీ చేపించినాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి దయచేసి అందరూ గమనించి ఎవరు ఇంకా కుళాయిలు ఇక్కడ దాకా ఇంకా వచ్చినాయి, అక్కడ కూడా ప్రపోజల్ పెట్టినాం కుళాయిలు. ఆ గ్రాంట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఇంటింటికి కుళాయి అందించే బాధ్యత మన గవర్నమెంట్ తీసుకుంటుందని ప్రతి ఒక్కరికి మీకు అందరికీ రైతులకి తెలియజేస్తున్నాం. అక్కడ పైప్ లైన్ వేసినాడు మీ సర్పంచ్ చేసినాడు, మరి దాన్ని నీళ్ళు రాకుండా పెట్టినాడా లేదా? నీళ్ళు ఉండ మరి చేసామమ్మా, చేసినాం కదా. మీ ఇంటి ముందు మీ నాయకుడు డీలర్ ఉంటే కూడా మీ ఇంటి ముందు రోడ్ వేసుకోలేదు, నువ్వు మాట్లాడతావు. మాకు ఏం చేస్తాం మరి? మా వేపించాం రోడ్, అది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుళాయిలు వేసినాం, అన్ని చేస్తాం. అది కుళాయి లీకేజ్ ఉన్నది చేస్తాం. అది సార్, థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున, అధికారులకు, బలేకల్ గ్రామ రైతులకు, ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రత్యేకమైన రోజు. నేను మామూలుగా కంటే కూడా ప్రత్యేకమైన, కూర్చోక పర్లేదు కృష్ణమ్మక్క, నువ్వురా పర్లేదు. మాట్లాడతా ఏం ఎవరు అలాగే తమ్ముడు చేస్తాను రా, మీతో కూడా మాట్లాడతా. వేయచ్చు తమ్ముడు. సరే, స్పీచ్ అదే చెప్పొచ్చాను, స్పీచ్ అయినాక ఇస్తాను. సభలో నేను అందరితో మాట్లాడతాను. ప్రజలరా, ఒక 5 నిమిషాలు నా పని అయిన తర్వాత మీతో మాట్లాడతాను రా. ఓపిక ఉండాలి, కొంచెం ఓపిక లేకపోతే కుదరదుగా. ప్రభుత్వ కార్యక్రమం. ప్రజాతంత్ర యువజన సంఘం జిందాబాద్. కాసేపు ఆగల. ఎవరు చెప్పినా ప్రజల సమస్యల కోసమే చెప్తారు. ఎవరు మాట్లాడినా ప్రజల గురించే మాట్లాడతారు. అక్కడ అక్కా చెల్లెళ్ళు మాట్లాడినా, ఇక్కడ యువజన సంఘం నుంచి యువకులు మాట్లాడినా, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రజలు మాట్లాడినా, ఎవరైనా సరే ప్రజల సమస్యలు తీరుతాయా లేదా, ప్రజల కష్టాలు ఎంతవరకు వచ్చాయన్న విషయాన్నే మాట్లాడతారు. ప్రత్యేకంగా నేను ఇక్కడ ఉపన్యాసం ఇచ్చి పోవడానికి రాలేదు, ఓపిగ్గా కూర్చుని. అందుకనే మా అధికారులంతా పెద్ద స్టేజ్ వేస్తాం సార్, నువ్వు ఎమ్మెల్యే వస్తే పెద్ద పెద్ద దండలు వేస్తాం సార్, పైనుంచి దారాలు కడతాం సార్ అయ్యి అంటే, వద్దయ్యా నేను మీ ఊర్లో అరుగు మీద కూర్చుంటాను,
నేను ప్రజల సమస్యలు వింటాను. స్టేజ్ మీద కూర్చుంటే ప్రజలు నా దగ్గరికి రారు, నేను అరుగు మీద కూర్చుంటే ప్రజలు సులభంగా నా దగ్గరికి వస్తారు, 4 మాటలు మాట్లాడతారు అని నేను పెద్ద పెద్ద స్టేజ్లు వేసుకోలే. రెండవది, ఈరోజు ప్రత్యేకమైన సందర్భం. రైతులను బాగోగులు కనుక్కోవడానికి, రైతులకు ప్రభుత్వం డబ్బేస్తా ఉంది చేరిందా లేదా తెలుసుకోవడానికి, అలాగే ఇప్పుడే విత్తుతా ఉన్నారు, వర్షాలు పడి మీ ఊర్లో విత్తనం మొదలైందా లేదా, అయిందా, అయింటే చెయ్యొద్దండి. ఎంతమంది విత్తినారో? వెరీ గుడ్. 25% విత్తినారా? ఇంకా 50% అయిపోయిందా? వెరీ గుడ్. మొత్తం అయిపోయిందా? ఫోన్లే, మొత్తం అయిపోయిందట విత్తులు. ఇప్పుడు మనకున్నటువంటి యూరియా కష్టాలు, మనకున్న డిఏపి కష్టాలు, మనకున్నటువంటి విత్తిన తర్వాత వచ్చేటువంటి ఈ నెల రోజుల కష్టాలు రైతుల నుంచి తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను తప్ప నేనేదో ఉపన్యాసం తీసుకొని మీ దగ్గరికి రాలా. బల్లేకల్లు గ్రామం నన్ను ఆశీర్వదించింది. నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నానంటే అది మీరిచ్చిన ఆశీర్వాద బలమే, మీరిచ్చిన ఓటుతోనే నేను ఈరోజు మీ ముందు ఎమ్మెల్యేగా కూర్చోన్నాను. దానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరిచ్చిన ఓటు బలంతో నేను అసెంబ్లీలో పోయి ఆదోనిని రోజు ఏదో మన సమస్యల గురించి చెప్పగలిగినాను. మీరిచ్చిన బలంతో ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని కలిసి అయ్యా మా బల్లేకల కష్టాలు ఇవి, మా సలకల కంట కష్టాలు ఇవి, మా పెదారివాణం కష్టాలు ఇవి, పెద్ద తుమ్మలం కష్టాలు ఇవి అని చెప్పుకోగలుగుతా ఉన్నాను. ఈ రోజు ఒక పేపర్ ఇస్తే నేను దానికి ఒక విలువ ఉంటా ఉంది. అదంతా మీరిచ్చిన బలమే. అంతెందుకు, ఎన్నో సమస్యల్ని పరిష్కరించాలని ప్రయత్నం చేస్తే కొన్నింటికైనా సరే పరిష్కారం దొరుకుతా ఉంది. మీరందరూ ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోవాలి. 30 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడినటువంటి ఆదోని, 30 సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోని ఆదోనిని మీకు ఒక సంఘటన కూడా చెప్పాలా. నేను వీడి మొదలైంది అప్పుడే 5 గంటలే, 5ఏరా టైం, ఇంకా 5కే మొదలు పెడతారా మీ ఊర్లో అందరూ? వాడు నన్ను ఇట్లా ఓరగా చూసిపోతా ఉన్నాడు. సరే, మీకు విషయాన్ని కూడా నేను గుర్తు చేయాల. నేను అసెంబ్లీకి వెళ్ళిన సందర్భంలో మొట్టమొదటి రోజు నేను ఆదోని ఎమ్మెల్యే నన్ను పరిచయం చేసుకొని మా ఊర్లో తాగునీటి సమస్య ఇలా ఉంటది, ఆదోనిలో సాగునీటి సమస్య ఇలా ఉంటది అని నేను అసెంబ్లీలో మాట్లాడినాను. అయిపోయిన తర్వాత చాలా మంది అడిగినారు నన్ను, అసలు ఆదోని ఎక్కడ ఉంటది అని అడిగినారు నన్ను. వాళ్ళ కర్నూలు జిల్లాలో ఉందని కూడా తెలియదు. నేను అప్పుడు చెప్పాల్సి వచ్చింది, మాది కర్నూలు జిల్లా, వెనుకబడిన ప్రాంతం, అత్యంత వెనుకబడిన ప్రాంతం, నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతం అని నేను చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఈరోజు నేను అసెంబ్లీలో నిలబడి మైక్ ఎత్తుకుంటే అందరూ గబాల్ నన్ను చూసి ఆదోని ఎమ్మెల్యే లేచినాడు, ఆదోని పలానా చోట ఉందని చెప్తా ఉన్నారు. అదంతా కూడా మీరిచ్చిన ఆశీర్వాదం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా మాటకు విలువ ఉంది, ఈరోజు నా పేపర్కు విలువ ఉంది, నా సంతకానికి విలువ ఉంది. మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలోకి వెళ్ళి మాట్లాడినా ఎమ్మెల్యే పార్థసారథిగా నా వెనక ఉన్నటువంటి 3 లక్షల మంది ఆదోని ప్రజల ఆశీర్వాదం ఇవన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయన్న విషయాన్ని మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. అక్క చెప్పినారు, ఈరోజు 18,000 మంది రైతులకి ఆదోనిలో 12 కోట్ల రూపాయలని మనం వేశాం. అది ఏదో ఆషామాషిగా రైతులకు దానం చేశామని నేను అనుకోవట్లేదు, రైతులకు ఏదో గొప్ప చేశామని నేను అనుకోవట్లేదు.
రైతులకు హక్కుగా చేశాం, మీకు ఇవ్వాల్సింది ఇచ్చాం, ఇంకా ఇస్తామని భరోసా ఇస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు మీకు ఎంత కష్టం ఉండేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే విత్తాల్సి వస్తే, విత్తనాలు కొనాల్సి వస్తే, యూరియానో డిఏపినో కాంప్లెక్స్ లో పురుగు మందులో కొనాల్సి వస్తే ఇంట్లో ఆడవాళ్ల బంగారంతా తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టో, లేదా ఎవరో షాప్ దగ్గరికి వెళ్ళి కానీ, ఏదో ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి పోయి కానీ, లేదా ఈ మార్కెట్ యార్డ్ లో ఎవరో వ్యాపారస్తుడి దగ్గరైనా దళారీ దగ్గరైనా పోయి, అయ్యా నాకు డబ్బులు ఇస్తే నేను విత్తుకుంటాను, పంట వచ్చిన తర్వాత వడ్డీతో సహా నీకు కడతానంటే తప్ప నీ పొలంలో విత్తనం పడేది కాదు. అక్కడి నుంచి మొదలైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 13,500 రూపాయలు రైతు భరోసా. దానికి ముందే దాంట్లో 6,000 రూపాయలని సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తే మిగిలిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 13,500 రూపాయలు మీకు వచ్చేది గత 5 సంవత్సరాల్లో. నేను ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో కూటమి ఏర్పడి మీ దగ్గరికి వచ్చి, అయ్యా రైతులకు 13,500 రూపాయలు ఏమాత్రం సరిపోదు, దాన్ని పెంచి 20,000 రూపాయలు మీకు ఇస్తామని హామీ ఇస్తే మీరందరూ కూడా సంతోషపడి మంచి కార్యక్రమం చేస్తున్నారని ఆశీర్వదించినారు. ఇచ్చిన మాట ప్రకారంగా మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ పని మొదలుపెట్టి మనందరికీ కూడా 13,500 రూపాయలు వస్తున్నటువంటి రైతుల సాయాన్ని 20,000 రూపాయలకు పెంచి మీ అందరికీ కూడా రుణం తీర్చుకున్నామన్న విషయాన్ని తెలియజేయడానికే మేమంతా ఈ అరుగు మీద నిలబడి కూర్చుని ఉన్నాము అని మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. కానీ కష్టాలు ఆగవు. 20,000 రైతుకి ఇస్తే కష్టాలన్నీ పోతాయా అంటే పోయే అవకాశం లేదు. దానితో పాటుగా మరింత సహకారం కావాలా. రైతు బాగుపడాలంటే రైతు 1 రూపాయి సంపాదించుకొని ఇంట్లో బిడ్డలను చదివించుకోవాలా, పెళ్లిళ్ళు చేసుకోవాలా, చిన్న పెద్ద ఇల్లు కట్టుకోవాలా, మరిన్ని కష్టాలు తీర్చుకోవాలా, తన ముచ్చట్లు పిల్లలతో తీర్చుకోవాలా అంటే మరింత సహకారం అవసరం. అందువల్లే ఈరోజు మీరు చూస్తా ఉన్నారు. ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, యూరియా గురించి. ఎందుకంటే ఇప్పుడు అవసరమైన యూరియా. ఒకప్పుడు యూరియా గురించి ఆలోచన చేయండి. మనం పెద్ద పెద్ద క్యూల్లో నిలబడేది, చెప్పులు పెట్టేది, పట్టా పుస్తకాలు పెట్టేది. పొద్దున ఎప్పుడో ఆదోనికి వస్తే సాయంకాలానికి 1 మూట దొరికితే చాలు మన కళ్ళ ముందే రాజకీయ నాయకులందరూ కూడా మూటలు ట్రాక్టర్లో వేసుకొని పోతా ఉంటే మనం చూసి బాధపడేది. నిజమా కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ రోజు పరిస్థితి ఆలోచన చేయండి. కేంద్ర ప్రభుత్వం మీకందరికీ ఈ సందర్భంలో చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం యూరియా ఇంపోర్ట్ చేసుకుంటది. యూరియా డిఏపి అన్నవి భారతదేశంలో తయారు కావు. ఇది బయట దేశాల నుంచి ఈ రోజు కూడా 90% మనం తెచ్చుకుంటా ఉన్నాం. షిప్పుల్లోనూ అటు ఇటు తెచ్చుకుంటా ఉన్నాం. బయట దేశం నుంచి తీసుకొని వచ్చి భారతదేశంలో 1 మూట వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 3,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కానీ రైతులు 3,000 రూపాయలు పెట్టి కొనమంటే ఇప్పటికే వ్యవసాయం భారమైన సందర్భంలో సాధ్యం కాదని చెప్పి ఈ రోజు కూడా 260 రూపాయలకు మీకందరికీ కూడా ఇస్తున్నమాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. భారతదేశంలో మాత్రమే యూరియా డిఏపి మీద ఈ ధరకి ఇస్తున్నారు. ప్రపంచంలో ఏ రైతుకు కూడా, ఎన్నో దేశాలు ఉన్నాయి, ప్రపంచంలో ఏ రైతుకు కూడా ఈ ధరకు యూరియా
ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయని మీకందరికీ తెలియజేస్తా ఉన్నా. యూరియా మీద 90% సబ్సిడీతో మొత్తం భరిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంవత్సరానికి 3,50,000 కోట్ల రూపాయల అదనపు భారం మోస్తుంది. ఇవన్నీ కూడా మోయడానికి కారణం రైతు బాగుండాలని, రైతు వ్యవసాయం చక్కగా చేసుకోవాలని, 4 రూపాయలు సంపాదించుకోవాలని. ఈరోజు యాప్ పెట్టినారు. మీకు యాప్ లో ఎందుకు పెట్టారో కూడా మీకు చెప్పాలా. యాప్ ఎందుకు పెట్టారంటే ఎవడు పడితే వాడు ఫింగర్ వేసి తీసుకునేది. గతంలో ఒకటి బుక్ చూసి ఇంకొకడు తీసుకెళ్లిపోయేది యూరియాని. బ్లాక్ మార్కెట్ లో కొనాల్సి వచ్చేది యూరియాని. ఈ రోజు కూడా మీరు షాపులకు పోయి యూరియా అడిగితే నువ్వు కాంప్లెక్స్ కొంటావా, ఆ మందులు కొంటావా, ఈ మందులు కొంటావా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నది. నిజమా కాదా? అవి కొంటే తప్ప నీకు యూరియా బస్తా ఇవ్వను అంటారు. అవి అవసరమా లేదా అంటే అయ్యో అది బ్రహ్మాండంగా అవసరం, అది లేకపోతే నీ పంటే పంటదని చెబుతారు. ఎన్ని అబద్ధాలు చెప్పైనా సరే మీకు ఈ రకంగా అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందువల్లనే ఈరోజు యూరియాను యాప్ ద్వారా, ఈ ఎయిమ్స్ అనే ఏఎంఎస్ యాప్స్ అనే యాప్ ద్వారా మీ అందరికీ ఇస్తా ఉన్నారు. దాంట్లో ఏముందో ఒకసారి ఆలోచన చేయండి. మీ అందరి పొలాలకు సంబంధించిన, మీ అందరి రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారో అందరికి పొలాలకు సంబంధించిన సమాచారాన్ని ఆ చిన్న యాప్ లో పెట్టాం. మీ ఆధార్ నెంబర్ కొట్టగానే నీకు ఎంత పొలం ఉంది, ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నావు, ఏమి ఈ క్రాప్ చేసి ఉంటే పత్తి వేసినావా, నువ్వు వేరుశనగ వేసినావా, ఇంకొకటి వేసినావా అని కూడా దాంట్లో కనపడుతుంది. నీకు ఎన్ని మూటలు ఇవ్వాలా యూరియా అనేది కూడా కనపడుతుంది. ఎందుకు ఎన్ని మూటలు ఇవ్వాలా నిర్ణయించారంటే చాలా మంది మీ పేరుతో యూరియా తీసుకుపోతా ఉన్నారు. బ్లాక్ మార్కెట్ లోకి పోతా ఉంది. కొంతమంది రైతులైతే అమాయకంగా ఎవరో చెప్పింది విని వెయ్యాల్సిన యూరియా కంటే ఎక్కువ యూరియా పొలంలో వేస్తా ఉన్నారు. పొలం పనికి రాకుండా పోతా ఉంది. ఈ రోజుకు బాగా పండినట్టుగా కనిపించినా తర్వాత పూర్తిగా పనికి రాకుండా పోతా ఉంది. అందువల్లే మీకు 5 ఎకరాల కంటే తక్కువగా ఉంటే యూరియాని 1 మూటైనా 2 మూటలైనా వెంటనే ఇస్తా ఉన్నాం. 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉంటే 2 విడతలుగా ఇస్తా ఉన్నాం. 10 ఎకరాల పైన ఉంటే మీకు 3 విడతలుగా కూడా యూరియాని అందజేస్తా ఉన్నాం. అయ్యా నేను ఒక్క మాట అయితే మీకు ఇస్తా ఉన్నాను, మీరందరూ కూడా రాసి పెట్టుకోండి. మీ పొలాలకు యూరియా కొరత లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవ్వరూ కూడా భయపడద్దు. ఈ రోజు 1 మూట ఇచ్చారు, నాకు 3-4 మూటలు కావాల్సింది, మళ్ళీ ఇస్తారో ఇవ్వరో అనే భయమే అక్కర్లేదు. మీకు 3 మూటలు రావాల్సి వస్తే 3 మూటలను మీ ఇంటికి చేర్చే బాధ్యత నాదే. ఎవరికి 1 మూట తగ్గినా నేనే బాధ్యతగా ఉంటాను, నేనే జవాబుదారీగా ఉంటానని రైతులకందరికీ తెలియజేస్తా ఉన్నా. మీకు రావాల్సిన యూరియా స్పష్టంగా ఉంది, డిఏపి స్పష్టంగా ఉంది, గోడౌన్లో ఉంది, లారీల్లో వస్తా ఉంది, పడవల్లో వస్తా ఉంది. వేరే దేశాల నుంచి అవసరమైనంత మేరకు మనం ముందుగా తెచ్చి ఓడరేవుల్లో నింపుకుంటా ఉన్నాం. నేను రోజు పొద్దున లేచి జిల్లా అధికారులతో మాట్లాడుతా ఉన్నాను. రోజు పొద్దున్నే లేచి రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ మంత్రితో మాట్లాడుతా ఉన్నాను. అయ్యా 18,000 మంది రైతులు ఆదోనిలో కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సిన అవసరం నాకుంది. ఏ రోజు వీళ్ళకు 1 యూరియా మూట తగ్గడానికి వీల్లేదు. సరిగ్గా వస్తున్నాయా లేదా, ఈ రోజు ఎన్ని లారీలు పంపించారు, రేపు ఎన్ని లారీలు పంపిస్తారు, ఎల్లుండి ఎన్ని లారీలు వస్తాయని పొద్దున లేచి నేను చేసే మొదటి పని అది. కాబట్టి ఎవ్వరూ కూడా దిగులు పడద్దు, భయపడద్దు. 1 రూపాయి కూడా అదనంగా చెల్లించొద్దు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరు భయపెట్టినా,
ఎవరు ఏ విధంగా బ్లాక్ మార్కెట్ చేస్తామన్నా, ఎవరు దొరకదు అనే మిమ్మల్ని మభ్యపెట్టినా, ₹1 కూడా అదనంగా పెట్టి బ్లాక్ లో కొనే పరిస్థితి ఆదోని రైతులకు రానివ్వను అనే విషయాన్ని ఈ సందర్భంగా కూటమి వైపు నుంచి నేను స్పష్టంగా హామీ ఇస్తా ఉన్నాను. నిరంతరం వాళ్ళతో అన్ని రకాలుగా కూడా సమాచారాన్ని తెప్పించుకుంటా ఉన్నాం. షాపుల్లో ఏవైనా సరే అనవసరమైన మందులు ఇస్తే తప్ప, అవి ఇవి కొంటే తప్ప నీకు యూరియా సంచి ఇవ్వను అంటే ఎట్టి పరిస్థితుల్లో వినద్దు. మీకు అవసరమైనవి మాత్రమే కొనండి, అనవసరమైనవి కొనాల్సిన అవసరం లేదు. దయచేసి అట్లాంటి పరిస్థితి వస్తే నాకు వచ్చి కంప్లైంట్ చేయండి, లేదా వ్యవసాయ అధికారులకు కంప్లైంట్ చేయండి. మీ ఊరిలో ఉన్నటువంటి వ్యవసాయ సెక్రటరీ ఏమన్నారా? రా తల్లి, రమ్మా రా. ఈమెవరో తెలుసా? ఈమెవరో తెలుసా? తెలుసుంటే తెలుసని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. తెలీదా? తెలుసుంటే తెలుసు అని చెయ్యొద్దండి. పోనీ తెలుసా? వెరీ గుడ్. ఎవరీమే? అగ్రికల్చర్ అసిస్టెంట్, వ్యవసాయ శాఖ అధికారి మీ గ్రామానికి. ఈ ఒక గ్రామమేనా, ఇంకా ఇన్ఛార్జీలు ఉన్నాయా? ఇది కుప్పగల్లి, 2 గ్రామాలు చేస్తావు. రోజు మార్చి రోజన్నా వస్తావా గ్రామానికి? వస్తుందా ఈవిడ గ్రామానికి? వస్తుందా? వస్తుందంటే వస్తుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. వస్తుందా? వెరీ గుడ్, నీకు మంచి పేరు ఉందమ్మా, చాలా సంతోషం. చెల్లి ప్రతిరోజు మీ దగ్గరికి వస్తుంది, పొలాల్లో కూడా తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది? మీరేసే విత్తనాలు సరైన విత్తనాలా కాదా చూసుకోవడానికి, మీరేస్తున్న విత్తే పద్ధతి సరైన పద్ధతా కాదా అని చూసుకోవడానికి, మొలకెత్తిన విత్తనాలు చిన్న చిన్న మొలకలు సరిగ్గా మొలుస్తున్నాయా లేదా అని చూసుకోవడానికి, ఏదన్నా జరిగితే వెంటనే పైన అధికారికి నాకు తెలియజేయడానికి ఈ ఆడబిడ్డ మీ పొలాలెంబడ, గట్లెంబడ, వెట్లెంబడ తిరుగుతా ఉంది. నిజమా కాదా? ఏమాత్రం భయపడద్దు. ఇక్కడ మనిషిని వదిలిపెట్టినాం మేము. మీ గ్రామంలో ఏం జరుగుతుందో ఇలా ఇక్కడ ఆడబిడ్డను వదిలిపెట్టినట్టే 43 గ్రామాల్లో 43 మందిని వదిలిపెట్టున్నాము. పొద్దున లేస్తే వీళ్ళందరూ కూడా సమాచారం ఇస్తా ఉన్నారు. ఈ రైతు ఇలా చేస్తా ఉన్నాడు, ఆ రైతు ఇలా విత్తుతా ఉన్నాడు, ఈ రైతు మందులు ఎక్కువ వేస్తా ఉన్నాడు, ఈ రైతు చెప్పిన మాట వినట్లేదు, ఈ రైతు చాలా మంచివాడు అని ఎప్పటికప్పుడు ఈమె సమాచారం ఇస్తా ఉంది. కాబట్టి మీరు నేరుగా నాకు తెలియకపోయినా, మీరు నేరుగా నాతో మాట్లాడకపోయినా, మీ ఇంటింటి సమాచారాన్ని ఈ ఆడబిడ్డ నాకు చేరవేస్తా ఉందన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నాను. అంతేకాదు, ఈ రోజు పరిస్థితుల్లో ఎంతో కష్టపడి మీరు చేస్తున్నటువంటి వ్యవసాయానికి తగినంత ఫలం రావాలి. తగినంత ఫలం రావాలంటే నీళ్లు రావాలి. నీళ్లు రావాలంటే మనకు ఎక్కువ భాగం వర్షం పడాల. ఈసారి ప్రత్యేకంగా వర్షభావం తక్కువ ఉంటది. వర్షాలు మామూలుగా పడడం కంటే కూడా తక్కువగా పడతాయి అనే సమాచారం వాతావరణ శాఖ చెప్తా ఉంది. కేవలం 3 సార్లు వర్షం పడితేనే మనం ఆవేశంగా మీసాలు తిప్పి విత్తనాలు వేసాం. ఇంకా కొంత దేవుడి దయ కూడా ఉండాలనా వద్దా తమ్ముడు? దేవుడి దయ కావాలనా వద్దా? మనమందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించాల. అయ్యా, ఏదో రకంగా గత సీజన్ లో లాస్ట్ టైము పడాల్సిన వర్షం కంటే ఎక్కువ పడింది. ఆదోనిలో 730 ml నీళ్లు పడాల, కానీ 1000కి పైన పడింది గత సంవత్సరం. ఈసారి 700 పడితే చాలరా దేవుడా అని మనమంతా మొక్కోవాల్సిన అవసరం ఉంది. రోజు ఆకాశం వంక చూసి దేవుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం ఉంది. నాకు నమ్మకం ఉంది, మనం పడే కష్టానికి దేవుడు ఎప్పుడూ సహకరిస్తాడు. దేవుడి ఆశీర్వాదం మన అందరి మీద ఉంటుందనే నమ్మకం నాకుంది. తప్పనిసరిగా మంచి వర్షాలు పడతాయని ఆశిస్తా ఉన్నాను. సరైన టయానికి వర్షాలు పడితే ఇక మిమ్మల్ని వెనక్కు చూడాల్సిన పని లేదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను.
ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయం వర్షాలు సరిగా పడతాయో లేదో, టయానికి పడతాయో లేదో, ఇంకేదన్నా కష్టం వస్తుందో అని ఆ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు అన్ని రకాలుగా రైతులను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది అని మీకు తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఉండాల్సిందిగా రైతులకు అందరికీ కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వంతో మాట్లాడతాను. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆదుకోవడానికి అధికారులను మీ దగ్గరికి పంపుతానన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఈ రోజు నేను చెప్పాల్సిన అంశం. ఇక సమస్యల గురించి చాలా మంది ఇక్కడ ఉన్నారు. నేను మొదట రైతులతో మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి రైతులు ధైర్యంగా మీ కష్టమో నష్టమో ఇబ్బందో నాకు చెబితే నేను రాసుకుంటాను. రాసుకుంటే ఏమవుతుంది అని అడగచ్చు. నువ్వు రాసుకుంటే ఏమొస్తుందయా నాకు అనొచ్చు. నేను రాసుకుంటే రేపు పోయి ప్రభుత్వాన్ని అడుగుతాను. నేను ఇక్కడ రాసుకుంటే రేపు అసెంబ్లీలో మాట్లాడతాను. నేను ఇక్కడ రాసుకుంటే పలానా ఆయన కష్టం చెప్పినాడు అని రైతుల కష్టాన్ని ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి విన్నవించుకుంటాను. కాబట్టి దయచేసి మొదట రైతులు మాట్లాడండి. మళ్ళీ అక్కలు వచ్చినారు, మంచినీళ్ళు కావాలి, వాళ్ళతో మాట్లాడతాను. తమ్ముళ్ళు యువజన సంఘం నుంచి వచ్చారో వాళ్ళతో మాట్లాడతాను. ఇంకెవరన్నా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడతాను. దయచేసి ఈరోజు కార్యక్రమం రైతులది కాబట్టి డీవియేట్ కాకుండా మొదట కొంతమంది రైతుల్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. ధన్యవాదాలు సార్. నీ పేరు చెప్తే కదా. నా పేరు వెంకటేష్ సార్. వెంకటేష్ చెప్పు. ఎన్ని ఎకరాల పొలం ఉంది? నాకు 5 ఎకరాలు ఉంది సార్. 5 ఎకరాల పొలం. సొంత పొలమా కౌలా? లేదు సార్, కొద్దిగా సొంత పొలం ఉంది, కొద్ది కొడుకున్నాము. ఈ ఊర్లో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారమ్మా? సరే తల్లి ఉంటారు సార్, ఒక పావుల భాగం ఉంటారు సార్. పావుల భాగం ఎంతమంది ఉన్నారమ్మా? 40 మంది కౌలు రైతులు. 40 మంది కౌలు రైతులు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? కౌలు రైతులకు కౌలు కార్డులు వచ్చినాయా? ఇచ్చలేదు కదా ఎవరు. మీకు ఎన్ని కార్డులు ఇచ్చారా? 40 మంది రైతులకి ఎన్ని కార్డులు ఇచ్చారమ్మా? మీరు జెండాలు పక్కన పెట్టి రావాలా. ఇది పార్టీ సమావేశం. జెండాలు పక్కన పెట్టి రావాలి. జెండాలు పక్కన పెట్టాలి. శ్మశాన వాటికి సార్, అది చింత సార్, శ్మశాన వాటిక సార్. వాళ్ళదేనా ఇది? నీది వేరేనా? రెండు వాళ్ళ సంగతి అయిపోయి మళ్ళీ పడుకో. మీరు మంచి చెప్పు. ఆయన మైక్ ఇవ్వండి, అక్కడ నిలబడి మైక్ మాట్లాడే. మాట్లాడు బాబు. క్లుప్తంగా, ఉపన్యాసం కాకుండా క్లుప్తంగా, సరేనా? మాట్లాడు. వెనక పోండి కొద్దిగా. మల్లేకల్ గ్రామానికి వచ్చేసిన ఎమ్మెల్యే పార్థసారథి గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్, ముఖ్యంగా మా గ్రామంలో తాగినీటి సమస్య చాలా ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, వీటి పడింది. దాని గురించి మహిళలతో మాట్లాడతారు. మేము కూడా ఊర్లో ఉన్నాం కదా, మహిళలతో మాట్లాడు. మాకు కూడా సమస్య. అట్లాగే సార్, చెప్పు తొందరగా. ఏమంటున్నాం అంటే సార్, గ్రామంలో చాలా సమస్య ఉంది. ఈ రోజు లైట్లు వేసినారు, బీసీ ఫోటోస్ అన్నారు. ఇన్ని రోజులు చల్లున్నారా లేదా ఇటున్న ప్రజలు అడిగేస్తారు. చల్లుతున్నారా మీరు? నువ్వేమైనా చెప్పాలంటే చెప్పాయండి. ఉపన్యాసం నువ్వు చెప్పాలంటే చెప్పు. నేను మాట్లాడుతాను కదా ప్రజలతో. నువ్వేం చెప్పాలో చెప్పు. ఎమ్మెల్యే గారు ఎవరు అధికారులు వచ్చినప్పుడు మాత్రమే బీసీ ఫోటోస్ చల్లుతున్నారు, లైట్లు వేస్తున్నారు, అంతేగాని ఇంత నోట్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ తాగునీటి సమస్య. నెక్స్ట్ పైప్ లీకేజ్. వెరీ గుడ్. నెక్స్ట్ ధన్యవాదాలు అన్న. ఆ పేపర్ ఇచ్చేయండి. ఇంకోటి ఆయన పంపించండి. పాపం బ్యానర్ తీసిరా తమ్ముడు, ఇట్రా. రైట్, ఓకే. నీ ఫోటో కూడా కావాలి కదా, నువ్వు ఆడుంటే ఇట్లా. కానీ ఫోటో తింటారా, మంచిది. పిల్లకాయలు పాపం మీద కష్టపడి వచ్చినారు, బ్యానర్ గిన్నెలు పెట్టి ప్రింట్ చేసుకొని వచ్చినారు. సంతోషం.
వెరీ గుడ్, శబాష్ శబాష్ ఇలాంటి వాళ్ళు శబాష్. చాలా ఇచ్చిన సార్ పాత ఎమ్మెల్యే సార్ ఇస్తూనే ఉంటాం. అలాగేనన్న, రైట్ రైట్. ఈ సభకు చేసినటువంటి ఎక్కడ మరి నువ్వా? ప్రతి ఒక్క అధికారులు కూడా మరి అలాగే నేను అయిపోయింది కదా ఆయన, మళ్ళీ మాట్లాడుతున్నాం. డాక్టర్ పార్థసారథి గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ కూడా సిఐటి అలాగే డివైఎఫ్ఐ రెండు సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామ కమిటీ తరఫున తెలుపుతున్నాము. మరి సార్ మా విషయం ఏమంటే ఆల్రెడీ చెప్పినాడు కదా, మళ్ళీ చెప్పిందే చెప్తే వేరే విషయం సార్. ఏంటి? సార్ వేరే మిగతా వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. కాదు సార్, ఇది వేరే సమస్య సార్. ఈ సమస్య అంటే గ్రామ కంఠం భూమి సర్వే నంబర్ 128లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీన్ని 2025 9 నెలలోనే ఎంపీ ఆఫీస్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అలాగే ప్రతి ఒక్క అధికారికి కూడా మేము అర్జీలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క స్థలాన్ని దగ్గరకు వచ్చేసి మాకే దాన్ని సరే ప్రతి ఒక్క అక్రమదారుల నుంచి కూడా కోరినాము. అలాగే అయిపోయింది కదా, అదే కదా సమస్య. విఆర్ఓ తీసుకున్నా అర్జీ రాసినా, దానిపైన అర్జీ ఏం జరిగిందో నీట్ గా రాసినా నేను సరే చేస్తాను. అర్జీ రాసినాం సార్. రైట్. దీన్ని ఎంత సర్పంచులు మారినా ఎవరు మారినా అక్రమంగా దీన్ని కాపాడాలని మేము కోరుతున్నాం. అలాగేనా, రైట్. అక్కడ చెల్లికి వదిలిపెట్టండి. ఏమై మీరు అన్ని అడ్డం పడి మన ఏరియా మహిళలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అది మీ కదా. ఒక్క నిమిషం, ఇక్కడ ఇది నోట్ చేసుకోండి అయ్యా, పెద్ద ఆమె చెప్తాం, నోట్ చేసుకోండి. ఏంది? అయిపోయిందా? అట్లా ఏమన్నది, ఆమెకు వచ్చిన భాషలో మాట్లాడతావు, తప్పేం లేదు. ఏం పర్లేదు, ఆమె భయం పర్లేదు, ఏం పర్లేదు. వడ్డే కాలనీలో కొత్త పైప్ లైన్ 5 లక్షల రూపాయలు పెట్టి వేశామా? బల్లేకల్లో వడ్డే కాలనీ అంటున్నారు, వేశారా? వేయలేదా? ఏమయ్యా, వడ్డే కాలనీలో 5 లక్షల రూపాయలు పెట్టి వేశామంటారు. పాత సర్పంచ్ గారు వేశారు సార్. చిన్న పైప్ లైన్ వేయడం వల్ల నీళ్లు ప్రెషర్ పోవట్లేదు సార్. పైప్ లైన్ మైక్ తీసుకొని మాట్లాడాయా? సరిగా పెట్టుకో, మైక్ పెట్టుకోండి చేత కదా, ఇట్లా పెట్టుకోరా. మరి ఎందుకు చిన్న పైపు లైన్ వేసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు మరి? లీవ్ లో ఉండే చూసుకోవాలి కదా. 5 లక్షల రూపాయలు నీకు అర్థం కావాలా? 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పైప్ లైన్ వేస్తే ప్రజలకు ఉపయోగపడకపోతే ఏమిటి ఉపయోగం? పెద్దానికి మైక్ తీసుకో, దగ్గర పెట్టుకో. ఒకటి పైప్ లైన్ వేసి నీళ్ళే రావట్లేదంట. రాసుకో ఒక నిమిషం. చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు. తీసుకొస్తే నేను మీకు నేను పెట్టిస్తాను సార్. ఎందుకు ఎక్కడ పోయింది? ఇట్లా అడిగేవాళ్ళు కావాలి. చప్పట్లు కొట్టండి ఆయన గట్టిగా. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఉండవా, నీకు అయిపోయింది కదా, నీ ఊరికే అట్లా చేయదు. సరే, నేను ఒకసారి మాట్లాడిన వాళ్ళు రెండోసారి మాట్లాడకూడదు. 5 లక్షలు కొంచెం వెనక్కి బాగా చెప్పినావు.
నేను మళ్ళీ ప్రజలందరికీ ప్రజలందరూ కూర్చోవాలి. మీరు ఆవేశపడి కూర్చోండి రా, మీరందరూ కుర్చీ కూర్చోండి. కూర్చోబోదాయన నీది అయిపోయింది. మళ్ళీ ఒక నిమిషం. ప్రజలందరికీ నేను చెప్పే ఎప్పుడు అంశం ఒకటే, నేను మీ ఊరికి 5 లక్షల రూపాయలు పంపించాను. దగ్గరుండి సరిగ్గా పని చేయించుకునే బాధ్యత కూడా గ్రామస్తులదే. ఎందుకంటే నాకు తెలియదు కదా, నేను ఎక్కడో ఉన్నప్పుడు ఆ ఊరికి బల్లే కలుగు పలానా వడ్డే కాలనీకి 5 లక్షలు కావాలంట అని పేపర్ వస్తుంది. నాకు వస్తే నేను పేపర్ మీద సంతకం పెట్టేస్తాను, 5 లక్షలు వచ్చేస్తుంది. సరిగా వేయకపోతే మీరే అడ్డం పడాలా, సరిగా పడకపోతే మీరే చక్కగా చేసుకోవాలా, ఏదైనా సమస్య ఉంటే ఆపి నా దగ్గరికి రావాలా. ఇవన్నీ చేస్తేనే సాధ్యమవుద్దని. ఎందుకంటే ఆ పిల్లడు మాట్లాడింది నాకు నచ్చింది. ఎవడబ్బు సొత్తు అన్నాడు. ఎవడబ్బు సొత్తు? అది మీ డబ్బులే ఇవన్నీ కూడా కదా, ప్రజల డబ్బుల్నే ప్రజలకే ఖర్చు పెడతాం. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇచ్చే వాటినైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందిగా, మరీ ముఖ్యంగా యువకులు చాలా మంది ఉన్నారు, ఆ గోడ మీద కూడా యువకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలా. వెనకాల ట్రాక్టర్ మీద ఉన్నారు యువకులు, వాళ్ళందరూ కూడా గట్టిగా ఉండాలా. గట్టిగా ఉండి మీ ఊరికి వచ్చే డబ్బుల్ని ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు ఉపయోగపడేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని మీకు విన్నవించుకుంటాను. నువ్వు ఒకే మాట, నీకు ఎక్కువలే చెప్పు సార్. మనకు వచ్చే బల్లేకల్ గ్రామంలో వచ్చేదే 40% వాటర్ సార్. మెయిన్ పైప్ లైన్లకే సింగిల్ ఫేస్ మోటార్లు పెట్టేసి డీడీ కట్టిన వాళ్ళు మాత్రం మొత్తం లాగుతున్నారు సార్. అంటే డీడీ కట్టిన వాళ్ళు కూడా తాగాలి సార్, మిగతా వాళ్ళు తాగకూడదు వాటర్ సార్. సార్ కూడా చాలా సార్లు మేము వచ్చి పిలిపించి కంప్లీట్ ఇచ్చినాము. సార్ చెప్పినా కూడా ఎవరు ఇల్లే సార్. అసలుగా మిగతా వాళ్ళు ఎట్లా తాగాలి సార్? అంటే డీడీ కట్టిన వాళ్ళు వాటర్ తాగాలి సార్, మిగతా వాళ్ళు తాగకూడదు సార్ వాటర్. విలేజ్ పోలీస్ ఎవరమ్మా? విలేజ్ పోలీస్ ఎవరు? పంచాయత్ సెక్రటరీ ఎవరు? పంచాయత్ సెక్రటరీ. చెప్పాము సార్, వాళ్ళు మేము వచ్చినప్పుడు తీసేస్తున్నారు సార్. మళ్ళీ ఇక్కడ మైక్ లో చెప్పు వాళ్ళకి, ప్రజలు నాకు సీక్రెట్ చెప్పడం కాదు, ప్రజలకు సమాధానం చెప్పాలా. సార్ మేము అక్కడ మోటార్ పెట్టడం వల్ల మేము వెళ్తున్నాం సార్, పిల్లలు వెళ్ళి వాళ్ళు తీస్తున్నాం సార్. మళ్ళీ మేము వేరే చోట వెళ్ళి పెట్టేస్తున్నారు సార్. అది నెక్స్ట్ సారి కానిస్టేబుల్ పిలిపించి అది తీపిస్తాం. మీరు ఏమాత్రం మొహమాట పడకుండా, ఏమాత్రం ఆలోచన చేయకుండా, వాడు పెద్దోడు చిన్నోడు అని చూడకుండా మోటారు పెడితే ఒప్పుకోవద్దు. ఇక్కడ మోటార్ పెట్టేస్తే మొత్తం లాగేసి వీడి ఇంట్లో నీళ్లు పడతాయి, వీడి సంపులోకి వచ్చేస్తాయి నీళ్ళన్నీ. ఆ వెనకాల వాళ్ళు ఎట్లా బతకాలా? మరి మీరు చూసుకోవాలి కదా. నువ్వు గట్టిగా ఉండాలా. అవసరమైతే పోలీస్ పర్మిషన్ తీసుకొని ఆ మోటార్లను సీజ్ చేయండి. ఇక్కడ విలేజ్ పోలీస్ ఎవరు? విలేజ్ ఉంటారు కదా. నువ్వేనా విలేజ్ పోలీసా? నువ్వేనా? పోలీస్ ఉంటాడు, కానిస్టేబుల్ ఉంటాడు కదా. రాఘవేంద్ర, నువ్వు ఈయనతో పోయి ఆ మోటార్లన్నీ సీజ్ చేయండి. ఫస్ట్ మోటార్లన్నీ కూడా సీజ్ చేసి స్టేషన్లో పెట్టండి. అప్పుడు కానీ అందరికి నీళ్ళు రావు. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల అన్నలు తమ్ముళ్ళు. ఇప్పుడు మీ ఊరికి ఒక 10,000 లీటర్ల నీళ్లు సరిపోతాయి అందరికీ అనుకొని 10,000 లీటర్ల నీళ్లు వదిలిపెట్టామనుకో పైపులో. పోయే దారిలో ఒకడు ఆ మోటార్ పెట్టుకొని మొత్తం లాగేసాడు అనుకో, 2-3 వేల లీటర్లు వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయినాయి అనుకో. మిగతా అందరికి నీళ్లు తగ్గిపోతాయా? తగ్గిపోవా? తగ్గిపోతాయా లేవా? తగ్గిపోతాయా లేదా తమ్ముడు? మరి మీరు కూడా గట్టిగా నిలబడాలా. మోటార్ పెడితే ఒప్పుకోము అని ఎప్పుడైతే ప్రజలు తిరగబడతారో, రోజు నేను కాపలా కాయలేను, రోజు ఆ పంచాయతీ సెక్రటరీ కాపలా కాయలేడు, పోలీసులను పెట్టుకోవాలి ముందు. అలా చేస్తున్న వాళ్ళని దండించుకోవాలి. చేస్తారా? డిపాజిట్ డీడీ కట్టినా ఇంకోటి కట్టినా డీడీ కట్టినా కూడా వాళ్లకు అనుమతి లేదు. వాళ్ళు 1,00,000 రూపాయలు కట్టినా కూడా అనుమతి లేదు. కూర్చోవాలి తమ్ముడు, కూర్చోవాలి. కూర్చో పెద్ద ఆయన, కూర్చొని మాట్లాడండి. కూర్చోండి అయ్యా. వెనకరా ఆ పిల్లలు వెనక పంపించండి. ఈ పంటలు ఎక్కువగా పండిస్తున్నాం, కానీ మార్కెట్ వెళ్ళడానికి
మార్కెట్కి వెళ్ళిందేమి ఆ ధరలు అనేది ఉండడం లేదు. ధరలు పంటకు ముందు ఉంటున్నాయి కానీ పంట పండి మనం మార్కెట్ తీసుకెళ్ళిన తర్వాత పంట అనేది ఉండట్లేదు. కానీ గిట్టుబాటు ధర మీరు కల్పించాలని కోరుకుంటున్నాను. ఏం పేరు నీ పేరు? శివకుమార్ సార్. శివకుమార్కి అందరూ గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. చప్పట్లు కొట్టండి. పోయింది పాపం, ఎంత కష్టపడి చెప్తా. పచ్చి నిజం మాట్లాడుతున్నాడా లేదా? పచ్చి నిజం ఇది. మన పంట పొలాల్లో ఉన్నంత వరకు రేటు ఉంటుంది. పంట మార్కెట్ యార్డ్కి పోతే రేటు ఉండదు. పంట మార్కెట్కి పోతే రేటు ఉండదు. ఏమైపోతుంది? నేను నిన్నే ఒక చెప్తా ఉన్నా, రైతు 3 నెలలు 4 నెలలు కష్టపడి ఎంత సంపాదిస్తాడో ఒక్కరోజు ఇదే పంట మీద దళారీ ఎంత సంపాదిస్తాడు, వ్యాపారస్తుడు అంతే సంపాదిస్తాడు. అంటే 100 రూపాయల పంట మీరు పండిస్తా ఉంటే మీకు వస్తున్నది 30 రూపాయలు మాత్రమే. ఇంకో 30 రూపాయలు దళారీ తింటాడు, ఇంకో 30 రూపాయలు వ్యాపారస్తుడు తింటాడు. ఇది పచ్చి అన్యాయము అని నేను అసెంబ్లీలో మాట్లాడిన. కాబట్టి ఈ అబ్బాయి చెప్పింది 100కు 100% నిజం. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. గిట్టుబాటు ధరని ఈసారి సీజన్ లో ఎలా అమలు చేయాలా అని నేను గట్టిగా మార్కెట్ యార్డ్ లో కూర్చొని ప్రయత్నం చేస్తాను. అనే సర్టిఫికేట్ ఇమ్మని చెప్పు, ఇస్తే నీకు వెంటనే పెన్షన్ వస్తుంది. లేకపోతే 50 ఏళ్ళు దాటిందని ఇంకొక 6 నెలలు గడుపుతా, సంవత్సరం గడిపేస్తారు. అర్థమైందా? నువ్వు జాగ్రత్తగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకో ఆమె మీద. ఆమె పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నువ్వే ఆమెని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు. ఏం పని చేయాలి, బాధ్యత. ఇప్పుడు అందరికీ పనులు అవుతూ ఉంటాయి, కొంతమందికే కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఉన్న వాళ్ళని మనం బాధ్యత తీసుకొని మనం చేస్తే కదా మనకు గౌరవం. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కదా అని అక్కడ ఏసీ రూమ్లో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని అట్లా ఉంటే ఏం విలువ ఉంటుంది కదా? ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈ అరుగు మీద కూర్చొని 4 సమస్యలు విని 4 సమస్యలు పరిష్కరిస్తే కదా నాకు గౌరవం. నీకు కూడా ఆఫీసర్గా అట్లాగే నువ్వు ఆమెను బాధ్యతగా తీసుకొని చెయ్యి, సరేనా? ఇంకా అది వ్యక్తిగతం, అవన్నీ కూడా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చూడండి అమ్మా. ఆయనకి ఇవ్వండి, ఆయనది చెప్తున్నాడు పెద్ద ఆయన వెనకాల. అన్ని వ్యక్తిగతమైనవి అన్ని చూస్తారు. ఇస్తాను పింఛన్ రాయించిన అన్నయ్యకి చిన్న పింఛన్లు అవన్నీ కూడా మీరు రాసేయాల. కంప్లైంట్లు రాకూడదు. వెళ్ళమ్మా, రాయించుకుంటాడు, రాస్తాడు తల్లి. ఇంకేమైనా ఉన్నాయా మీకు? ఇండియన్ గ్యాస్ రాలేదా? అబ్బా, ఎవరా ఇక్కడ గ్యాస్ కనెక్షన్స్ ఎవరు ఉన్నారా? ఎవరు చూస్తారు? ఎంపీడీఓ గారు ఎవరు చూస్తారు ఈ గ్యాస్ కనెక్షన్స్? వాటికి సంబంధించి రాసుకోండి. ఇండియన్ గ్యాస్ అసలు రాదా? మీరే తెచ్చుకోవాలా పోయి? మీకు వీళ్ళకి ఉచిత గ్యాస్ రావాలి కదా కనెక్షను. ఏమండి, ఉచిత గ్యాస్ రావాలి కదా, ఎందుకు రాదు? సరే, ఈ విషయాన్ని కూడా కనుక్కుంటానబ్బా. ఈ ఊరికి నీళ్ళు ఇంకా అవసరం సార్. ఎట్లా నీళ్ళు అవసరం అంటే ఈ ఊరికి చెప్పడం అంతా తప్పే. ఇంకో ట్యాంక్ పడాలి సార్ కదా. ఆ ఏరికి పొజిషన్ మనకి ఏరికి ఉండేదని సరిపోతుంది. దీనికి ఇంకోటి ఖచ్చితంగా సార్ ఇక్కడ ఒక ట్యాంక్ వేయాలి. వెరీ గుడ్. ఇంకో ట్యాంక్ వేస్తే అప్పుడు ఊరికి సమస్య తీరుతుంది. వాటర్ సాగు సార్ ఈ ఊరికి మేము డీడీలు కట్టిన వాళ్ళ మీద పడితే వాటర్ మాకు అనవసరం సార్. ఇంకో ట్యాంక్ వేయాలి ఖచ్చితంగా. ఇంకో ట్యాంక్. ఎంపీడీఓ గారు దీన్ని సర్వే చేయించండి. ఇక్కడ నీళ్ళు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడి ఒక నిమిషం మొత్తం మారేయాలి సార్. అప్పుడైతే ఈ ఊరికి నీళ్ళు సమస్య ఉండదు. ఒక నిమిషం. అభివృద్ధి చేయండి, కేంద్రం నుంచి డబ్బు తెప్పియండి, చేయండి సార్. ఏముంది? అలాగే తమ్ముడు, కావాలంటే చేయొచ్చు కదా సార్, మీ చేతిలో ఉంది కదా సార్. అలాగే అన్న, తప్పనిసరిగా చేస్తాను. దగ్గర పెట్టుకో. సొసైటీ బ్యాంక్ లో క్రాప్ లోన్ ఇవ్వరా? ఎందుకు ఎవరు? సొసైటీ బ్యాంక్ రుణాలు తప్పనిసరిగా ఇవ్వాలన్న. సొసైటీలో రుణాలు ఇవ్వకపోతే క్రాప్ లోన్ తప్పనిసరిగా ఇవ్వాలా? నువ్వు నా దగ్గరికి రా,
నేను ఆయనతో మాట్లాడి క్రాప్ లోన్లు ఇప్పించి ఏర్పాటు చేస్తాను, సరేనా? అలాగే ఇంకా కూడా పైప్ లైన్లు వేశారు 9 లక్షల రూపాయలతో, నిజమేనా? స్కూలు పక్కన కాలనీకి. తాగునీళ్ళు లేవు సార్, ఉప్పు నీళ్ళు ఉన్నాయి కానీ తాగునీళ్ళు లేవు. తాగునీళ్ళు ఏర్పాటు చేయండి, దేవస్థానానికి మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, అక్కడ చెక్ వలన ఇస్తారు.